హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయితాయో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ జై గణేష్ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఉన్ని ముకుందం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు మే 24న అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే 'జై గణేష్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. సో మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే 'ఏజెంట్' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళ దగ్గర అనేది హెచ్‌డీలోనే ఉంది మూవీకైతే. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కావాలనుకుంటే వాళ్ళైతే బరాబర్‌గా అయితే మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సుహాస్ గారు తీసిన 'ప్రసన్నవదనం' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు మే 24న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ప్రసన్నవదనం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'ప్రసన్నవదనం' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 24న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే 'ప్రసన్నవదనం' మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'రత్నం' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశాల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా అయితే మనకు ప్రియా భవాని గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 23న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రత్నం' మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'రత్నం' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 23న అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'తపన' మూవీ అన్నమాట. సో 'తపన' మూవీ అయితే తెలుగులో అయితే వచ్చేసింది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే 'తపన' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. అన్‌కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి. సో వాళ్ళైతే మీకు జస్ట్ రూ. 50 అయితే అడుగుతారు. సో వాళ్ళకైతే మీరు రూ. 50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో మీకు ఏ మూవీ కావాలన్నా ఆ మూవీ లింక్ అనేది వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో 'తపన' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో వాళ్ళ దగ్గర అయితే. సో కావాలనుకుంటే వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు రూ. 50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'రజాకార్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని వచ్చేసి మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రజాకార్' మూవీ అయితే మనకు జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఆ ఒక్కటి అడగకు' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి మనకు సూపర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు మే 31న అయితే మనకు ఆహాలో అయితే 'ఆ ఒక్కటి అడగకు' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'ఆ ఒక్కటి అడగకు' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే ఆహాలో వచ్చేసి మే 31న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళైతే చెప్తున్నారు గానీ అవైతే ఫేక్ గైస్. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీ అప్డేట్ అనేది ఇంకా అయితే రాలేదు. సో వస్తే నేను ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నమిస్తే చేస్తాను. సో అంతవరకు అయితే మీకు మూవీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే 'ఐలాండ్' మూవీ అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ రూ. 50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కింద కామెంట్ బాక్స్‌లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో కావాలనుకుంటే వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు రూ. 50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా అయితే మనకు తమన్నా అండ్ రాశిఖన్నా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'బాక్' మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'బాక్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు
మనకొచ్చేసి జీ ఫైవ్‌లో వచ్చేసి 31న అయితే మనకు మే 31న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఆధారంగా అయితే ఇంకో వీడియో అయితే చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.